Okay, I'm starting. पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुम् धार्तराष्ट्रान् सुबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः श्याममाधव पापमेवाश्रयेदस्मान् पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं హంతుమది హస్తుం కాదు తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ సుఖినః శ్యామ మాధవ ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. అందుకే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితం కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖము పొందగలము అని అర్జునుడు అంటున్నాడు. అంటే ధృతరాష్ట్ర పుత్రులు దుష్టులే. వాళ్ళు చేసిన పని దుర్మార్గమైన పని. ఆ అసలుకి ఆ ఎవరినైనా దుర్మార్గులను చంపాలంటే మామూలు జనం కూడా చంపేయొచ్చు. అలాంటిది అక్కడ ఉన్నది ఎవరు? అర్జునుడు. కాబట్టి వాళ్ళని చంపడంలో అసలు తప్పు లేదు. బట్ అర్జునుడు ఇలా అనుకుంటున్నాడు అన్నమాట. వాళ్ళు సొంత వాళ్ళే అయినప్పుడు వాళ్ళు దుర్మార్గులైనా సరే వాళ్ళని చంపేయడం వల్ల పాపం వస్తుంది మేము దాని వల్ల మాకు అని చెప్పి అర్జునుడు అనుకుంటున్నాడు అనమాట. అది ఓకే. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం జ్ఞే కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. దాని కింద ఇంకో శ్లోకం ఉంటుంది. ఓకే, 37th శ్లోకం నేను 37, 38 సెపరేట్ గా పెట్టాను ఇప్పుడు. ఓకే. యద్యప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం మిత్రద్రోహే చ పాతకం. ఇప్పుడు 38. ఓకే. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. కథం న జ్ఞేయమస్మాభిః కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం పాపాదస్మాన్నివర్తితుం
कुलक्षयकृतं दोषम् कुलक्षयकृतं दोषम् प्रपश्यद्भिर्जनार्दन ప్రపశ్యద్భిర్జనార్దన అంటే ఓ జనార్దన, ఓ కృష్ణ, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరును కుల సంహారమునందు గాని బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నను వంశనాశనము వంశనాశనము వల్ల వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాప కార్యమునందు నియుక్తులము కావలెను. అంటే వీళ్ళందరూ లోభముచే అంటే అత్యాశచే అధర్మంచే వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. వీళ్ళ వల్ల కుల సంహారం జరుగుతుంది. బంధువులతోని దుష్టులు కాబట్టి వీళ్ళు చేసిన పాప కార్యముల వల్ల వీళ్ళకి దోషము వస్తుంది. బంధువులతో కలహము, ఇతరుల భార్యని అపహరించడం అంటే ఆ ద్రౌపది వస్త్రాపహరణం చేశారు కదా, దాని వల్ల. ఇంకా బంధువులతో కలహము, వీళ్ళ అన్నదమ్ములతో కలహం అంటే ఫైటింగ్స్ చేసుకోవడం వల్ల వీళ్ళ దోషం, వీళ్ళు చేసుకున్న పాపములు చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళని చంపినందువల్ల మేము కూడా పాపకార్యం చేస్తున్నాం కదా అని అర్జునుడు అంటున్నాడు అన్నమాట. మా సొంత వాళ్ళని చంపాలనుకుంటున్నాం కదా మేము కూడా ఈ యుద్ధంలో అని అర్జునుడు అనుకుంటున్నాడు. కానీ క్షత్రియ ధర్మం ఏంటి? యుద్ధానికి పిలిచినప్పుడు యుద్ధం చేయాల్సిందే. అది సొంత వాళ్ళైనా ఎవరినైనా చంపాల్సిందే యుద్ధంలో. నెక్స్ట్ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. 39th శ్లోక. కులక్షయే ప్రణశ్యంతి కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మోభిభవత్యుత. కులం కృత్స్నం అధర్మో అక్కడ విడదీయాలి, కలిపి చదవకూడదు. కులక్షేమ వలన శాశ్వతమైన వంశాచారములు నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తులగుదురు. అంటే వీళ్ళని వీళ్ళ అన్నదమ్ములు అందరిలో వీళ్ళ కులం వాళ్ళు, వీళ్ళ సొంత వాళ్ళు, వీళ్ళ రిలేటివ్సే ఉన్నారు కదా, వీళ్ళని చంపడం వలన వీళ్ళందరు చనిపోయి వీళ్ళ కులంలో ఉన్న ఓన్లీ ఆడవాళ్లే మిగిలిపోతారు కదా. అండ్ దాని తర్వాత వీళ్ళ వంశము పెరగదు. దాని తర్వాత వాళ్ళకి సన్స్, వాళ్ళ నెక్స్ట్ డిసెండెంట్స్ వాళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళ వంశం అంతా నాశనం అయిపోతుంది కదా. దీని వల్ల ఇంకా ధర్మమే కదా మిగిలేది. మిగిలిన్న వాళ్ళంతా ఇంకా ఇంకా వాళ్ళ ధర్మం ఏం చేస్తారు అనేసి నిన్మిని. ఓకే, నెక్స్ట్ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ
స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః జాయతే వర్ణ సంకరః. ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమగుటచే కులస్త్రీలు కులటలగుదురు. ఓ వృష్ణి వంశ సంజాతుడా, అట్టి కుల స్త్రీలు పతితలైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. సో వీళ్ళ సో దీని మీనింగ్ ఏంటంటే, ఇందులో శ్రీకృష్ణ పరమాత్ములతో అర్జునుడు మనం అందరినీ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరినీ చంపడం చేత మా కులంలో మిగిలేది స్త్రీలొక్కలే మిగలడం వల్ల ఈ స్త్రీల వల్ల ఇంకా దాని తర్వాత మా మా జాతి అనేది లేకుండా పోతుంది. అది అధర్మం అని చెప్పి అంటున్నాడు అనమాట అర్జునుడు. సో రిపీట్ అలాంగ్ విత్ మీ. సో అందరూ మీ మైక్ ని అన్మ్యూట్ చేసుకోండి. పాపమేవాశ్రయేదస్మాన్ తస్మాన్ పాపమేవాశ్ 36th పాపమేవాశ్రయేదస్మాన్ పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః 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 తత్వైతానాతనాయినః హత్వైతా తత్వైతా నాతతాయినః నాతతాయినః హత్వైతానాతతాయినః హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం తస్మైనార్హాన్ వయం హంతుం తస్మాన్నార్హా వయం హంతుం తస్మాన్నార్హా వయం హంతుం తస్మైనార్హాన్ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ సబాంధవాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా స్వజనం హి కథం బద్ధ్వా హత్వా హత్వా స్వజనం హి కథం హత్వా స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ సుఖినః శ్యామ మాధవ సుఖినః శ్యామ మాధవ సుఖినః శ్యామ మాధవ. ఇంకొకసారి చెప్పాలా?
ఇంకొకసారి చెప్పాలా? ఇష్టమా? ఇంకొకసారి చెప్పంటారా? నెక్స్ట్ దా ఇంకొకసారి చెప్పుకుందాం. కొంచెం మిస్టేక్స్ వచ్చినాయి కదా మీకు. లాస్ట్ లైన్ సెట్ అయినారు, ఫస్ట్ 2 లైన్స్ మిస్టేక్స్ వచ్చినాయి. మళ్ళీ ఒకసారి. పాపమేవాశ్రయేదస్మాన్ పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః హత్వైతానాత్తనాయినః తస్మాన్నార్హా వయం హంతుం తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. సుఖినః శ్యామ మాధవ. ఓకే, 37th శ్లోక. ఫస్ట్ 2 లైన్స్ 37th శ్లోక. యద్యప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. మిత్రద్రోణే చ పాతకం. మిత్రద్రోహే మిత్రద్రోహే యద్యప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః లోభోపహత చేతసః లోభోపహత చేతసః లోభోపహత చేతసః భో హో భో కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. మిత్రద్రోణే చ పాతకం. మిత్రద్రోహే చ పాతకం. మిత్రద్రోహే చ పాతకం. నెక్స్ట్ శ్లోకం. కథం న జ్ఞేయమస్మాభిః కథం జ్ఞేమ వస్మాభిః ఒక్క నిమిషం. కథం కథం న జ్ఞేయమస్మాభిః కథం అజ్ఞేయమస్మాభిః కథం న జ్ఞేయమస్మాభిః కథం న లభ్యేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రతక్షతి జనార్దన.
कथं न ज्ञेयमस्माभिः कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् पापादस्मानि वर्तितुम् कथं न ज्ञेयमस्माभिः कथं न ज्ञेयमस्माभिः कथं न ज्ञेयमस्माभिः कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् 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 कुलक्षयकृतं दोषम् कुलक्षयकृतं दोषम् कुलक्षयकृतं दोषम् कुलक्षयकृतं दोषम् प्रपश्यद्भिर्जनार्दन प्रपश्यति जनार्दन प्रपश्यद्भिर्जनार्दन प्रपश्यति जनार्दन प्रपश्यद्भिर्जनार्दन प्रपश्यद्भिर्जनार्दन प्रपश्यति जनार्दन భి ప్రపశ్య అన్న తర్వాత భి దా పలికి భి పలకాలి భా द्वि భి द्वि ప్రపశ్యద్భిర్జనార్దన प्रप प्र- प्रपश्यति जनार्दन ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మళ్ళీ ఒకసారి చెప్పు ప్రపశ్యద్భిర్జనార్దన प्रप प्रपश्यति जनार्दन ప్రపశ్యద్దని భిర్జనార్దన అను ప్రపశ్యద్ భిర్జనార్దన ప్రపశ్యద్ భిర్జనార్దన प्रपश्यति जनार्दन వెరీ గుడ్ చిన్మయ్ వెరీ గుడ్ ఎవ్రీవన్ ఓకే నెక్స్ట్ శ్లోకం 39th శ్లోకం ఓపెన్ చేయండి ఎవ్రీబడి 39th శ్లోకం మీ బుక్స్ లో 39th శ్లోకం ఏంటి 39th శ్లోకం కానీ అది 49th శ్లోక నంబరింగ్ ఉంది ఎందుకంటే త్రీ త్రీ లైన్స్ వస్తున్నాయి కదా మధ్యలో సో నంబరింగ్ ఏమైనా చేంజ్ అయి ఉండొచ్చు బట్ ఓకే కులక్షయ కృత కులక్షయ ప్రణశ్యంతి ఓకే లుక్ ఎట్ ద శ్లోకాస్ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేర్చుకొని నేను చెప్పనప్పుడు చూడకుండా చదవచ్చు సో ఐఎమ్ స్టార్టింగ్ 39th శ్లోక నెక్స్ట్ శ్లోక థర్టీ నైన్ ఉందా ఓకే మీకు 39 ఉందా నా ఇంకో బుక్ లో 40 ఉంది ఓకే ఇట్స్ ఓకే నంబరింగ్ చేంజ్ ఉంటే తప్పేంటి సరే స్టార్ట్ కులక్షయే ప్రణశ్యంతి कुलक्षये प्रणश्यन्ति కులధర్మాః సనాతనాః कुलधर्मा सनातनाः ధర్మే నష్టే కులం కృత్స్నం धर्मे नष्टे कुलं तृष्णम् కులం కృత్స్నం कुलं तृष्णम् అధర్మోభిభవత్యుత अधर्मोऽपि भवत्युत కులక్షయే ప్రణశ్యంతి कुलक्षये नश्यन्ति
కులక్షయే ప్రణశ్యంతి కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః కులధర్మా సనాతనాః కులధర్మాః సనాతనాః కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత అధర్మోపి భవత్యుత ధర్మే నచ్ ధర్మే నష్టే కులం కృత్స్నం ధర్మే నష్టే కులం కృష్ణం కృత్స్నం కృష్ణం అధర్మోభిభవత్యుత అధర్మోపి భవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ప్రణశ్యంతి కులస్త్రియః ప్రదుష్యంతి కులస్త్రియః ప్రజుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ స్త్రీషు దుస్వాసు వాస్నేయ స్త్రీషు స్త్రీషు దుష్టాషు దుష్టాసు వార్ష్ణేయ వాస్నేయ వార్ష్ణేయ అంటే ఇక్కడ కృష్ణుడు జాయతే వర్ణ సంకరః జాయతే వర్ణ సంకరః జాయతే వర్ణ సంకరః జాయతే వర్ణ సంకరః ఓకే సో ప్రాక్టీస్ దిస్ శ్లోకాస్ నేను నేను వెంటనే వాయిస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ వీణా నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను వీడియోస్ అన్ని నేను మీ మీ మెయిల్ ఐడీస్ అన్ని నా దగ్గర ఉన్నాయి కదా నేను రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ నేను యూట్యూబ్ లో పోస్ట్ చేసి అన్లిస్టెడ్ లో పెడతాను ఆ అన్లిస్టెడ్ లో పెట్టి యా అన్లిస్టెడ్ లో పెట్టి ఆ లింక్స్ యూట్యూబ్ లో సారీ ఆ లింక్స్ నేను వాట్సాప్ లో గ్రూప్ లో పెడతాను సో దాట్ మీరు యూట్యూబ్ లోనే యాక్సెస్ చేయొచ్చు ఆ వీడియోస్ ఓకే అండ్ ఈ లింక్ వేరే వాళ్ళకి మీరు షేర్ చేయకూడదు చేసిన వాళ్ళకి రాదు మీ మెయిల్ ఐడితో చూస్తేనే వస్తుంది వేరే వాళ్ళు చూడడానికి కూడా అవ్వదు అది అది నేను చేస్తాను నేను నిన్న నిన్న కొంచెం మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అందుకనే క్లాస్ అప్పటికప్పుడు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది సో మీ అందరూ సాటర్డే ఫ్రీగా ఉంటారంటే మనం సాటర్డే ఇవాళ ఫ్రైడే కదా రేపు సాటర్డే రేపు ఈవినింగ్ క్లాస్ తీసుకుంటాను యూజువల్లీ సాటర్డే అండ్ సండే నో క్లాస్ యూజువల్లీ సాటర్డే అండ్ సండే నో క్లాస్ అనుకున్నాము బట్ నిన్న మిస్ అయింది కదా అని తీసుకుంటాను అనుకుంటున్నా అండ్ ఇవాళ 40th శ్లోకాస్ అయిపోయినాయి కదా సో మన ఫస్ట్ చాప్టర్ అయిపోవాలంటే టోటల్ 47 శ్లోకాస్ ఉన్నాయి సో 47 శ్లోకాస్ అంటే ఆ, రేపు 5 చెప్పేసుకుంటే మనం మండే రోజు ఈ 2 శ్లోకాస్ ప్లస్ సెకండ్ చాప్టర్ లో 3 శ్లోకాస్ అవుతాయి మనకి సెకండ్ చాప్టర్ లో 72 శ్లోకాస్ ఉన్నాయి మనకి అండ్ సెకండ్ చాప్టర్ లో okay. సో మనకి మహాభారతం స్టోరీస్ ఇటు ప్యారలల్ గా నేను కంటిన్యూ చేస్తాను మహాభారతం ఓకే స్టోరీస్ ఇవి ప్యారలల్ గా నేను కంటిన్యూ చేస్తాను అండ్ శ్లోకాస్ మనం ప్యారలల్ గా చెప్పుకుందాం మనకి శ్లోకాస్ పలకడము ఇప్పుడు ఏజ్ కరెక్ట్ గా అంటే కొంచెం ఏజ్ కరెక్ట్ గా కొంచెం పెద్ద ఏజ్ అయితే
వాళ్ళకి అర్థం అవుతుంటాయి సెకండ్ చాప్టర్ నుంచి. చిన్నపిల్లలకి సెకండ్ చాప్టర్ మీనింగ్ అనేది ఇప్పుడే అంత ఇంపార్టెంట్ కాదు. స్లోగా పలకడం ఒకటి కరెక్ట్ గా వస్తే అదొకటి చూసుకోండి. మీకు వయసు పెరిగిన కొద్దీ కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే మీకు అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు అర్థం మీనింగ్ అర్థం చేసుకుందరు కానీ. సో సెకండ్ చాప్టర్ అనేది చిన్న పిల్లలకి కొంచెం అర్థం అవ్వకపోయినా మీరు మీనింగ్ అసలు పట్టించుకోకండి, ఓకేనా? ఇదేంటి అదేంటి అని మీనింగ్ అని అడగకూడదు పెద్దవాళ్ళని, ఓకేనా? ఇప్పుడు మీకు అర్థం కాదు, ఓన్లీ పలకడం ఒకటి గుర్తుపెట్టుకొని పలకడం ఒకటి చదువుకోండి. ఇది ఓకే మా. నేర్చుకున్నారంటే ఇది నేర్చుకున్నారంటే మీనింగ్ తర్వాత ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత కూడా మీనింగ్ తెలుసుకోవచ్చు. నో ప్రాబ్లం, నాట్ ఏ ప్రాబ్లం, ఓకేనా? సెకండ్ చాప్టర్ ఒకటి అలా, నెక్స్ట్ చాప్టర్ అలా ఏమి ఉండదు, థర్డ్ చాప్టర్ నుంచి అలా ఏమి ఉండదు, ఓకేనా? ఒక ఓకే, ఓకే, ఐ విల్ కవర్ దట్. ఓకే, వద్దు. రేపు అయిపోతుందని చెప్పి 7 శ్లోకాస్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. 5 శ్లోకాస్, ఓకే, 5 శ్లోకాస్ ఇస్ ఎనఫ్. ఓకే, ఇది ప్రాక్టీస్ చేసుకోండి. నేను ఆ మిగతా వర్క్ కంప్లీట్ చేసేస్తాను, ఇప్పుడు కంప్లీట్ చేసి పంపించేస్తాను మీకు లింక్స్. ఈ రోజు ఈ రోజు డిన్నర్ అయిన తర్వాత నేను చేసి పెట్టి పంపించేస్తాను. ఓకే, ఓకే. బీనా, మీకు సాటర్డే ఓకే కదా రేపు క్లాస్? ఓకే అక్క. సేమ్ ఓకే, టైమింగ్స్. యా, సేమ్ టైమింగ్స్. ఓకే. సేమ్ టైమింగ్స్, సేమ్ టైమింగ్స్. మనము సండే హాలిడే కావాలంటే తీసుకోండి, 1 చాప్టర్ అయిపోయింది కాబట్టి. సండే రివిజన్ ఏమైనా పెట్టుకుందామా? అన్ని శ్లోకాస్. మామయ్య ఆగాదు. ఓకే, సరే. రేపు సండే స్కెడ్యూల్ రేపు ఆలోచిద్దాం, ఎందుకంటే మనకి అనేసుకోవడం ఎందుకు. వీలైతే సండే పెట్టుకుందాము, వీలు అవ్వని వాళ్ళని డే టైంలో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చూద్దాం. రివిజన్ మొత్తం 1 నుంచి 47 శ్లోకాస్ అన్ని ఒకసారి నేను చెప్తాను. మీనింగ్ కూడా మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. శ్లోకాస్ అన్ని చెప్పి మీనింగ్ సెపరేట్ గా, ఇలా స్టోరీ చెప్పినట్టు మీనింగ్ సెపరేట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను సండే రోజు. సో మీకు ఫస్ట్ చాప్టర్ అంతా కవర్ అయిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సండే కూడా టైమింగ్స్ ఫ్రీ చేసుకోవడానికి చూసుకోండి సండే. అండ్ ఓకే, ఫుడ్ గురించి నేను ఇప్పుడే ఏం చెప్పను. మీరు డైలీ భగవద్గీత పారాయణం చేస్తారు కాబట్టి దీనిలో పవర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఫుడ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడితే మంచిది. నేనైతే కండిషన్స్ ఎవరికి ఏం పెట్టను, అది ఎవరిష్టం వాళ్ళు. నేనైతే నాకైతే అనిపిస్తుంది, చూద్దాం. నో ప్రాబ్లం, నాట్ అన్ ఇష్యూ. నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం ఇది చదవకండి, భగవద్గీతని చదవకండి. నాన్ వెజ్ తిన్నప్పుడు భగవద్గీతని చదవకండి, అది. సో సండే మార్నింగ్ సెషన్ పెడతాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత పెడతాను. ఓకే, బాయ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మా. ఓకే.